ఒకసారి నేను వేరే ఊర్లో సంకల బైబిల్ పట్టుకొని ఏమండి ప్రార్థన చేద్దాం ఇంటికి అని చెప్పేసి వేరే ఇంటికి పోతా ఉంటే ఈ మాయదారి కుక్క పొద్దుగూకులు ఈయనే తిరుగుతూ ఉంటుంది అని అంటుందండి ఒక ఆమె నన్ను. ఆడ ఏ కుక్క లేదు, పొద్దుగూకులు ఈయనే తిరుగుతూ ఉంటుంది, ఈ మాయదారి కుక్క అని తిడుతూ ఉంది. ఊరే నాయనో ఇదేం భాషలో నాయన అనుకున్నా. కొంతమంది డైరెక్ట్గా మనల్ని ఢీకొనలేక చేతగాక కోళ్ళ మీద పెట్టి తిడుతూ ఉంటారు. ఈ కోడికి ఏం పర్లేదు, ఊరికి ఈడనే తిరుగుతూ ఉంటుంది, దీని కాలు ఇరిగిపోను. ఆ రోజు పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని పోతే ఈ మాయదారి కుక్కకు ఏం పర్లేదు, నేనే తిరుగుతూ ఉంటుంది. ప్రభువా యేసయ్యా నువ్వే క్షమించుకొని ఆయన, నువ్వే చూసుకో ప్రభువా అన్న. ఇంట్లో పాపం కూర్చొని బయట ఏమండి పేడ తెచ్చుకొని ఇంత కల్లేపు చల్లుతుందంట అక్క. నన్ను తిట్టింది చూడు ఆమె, కల్లేపు చల్లుతూ ఉందంట. చల్లుతూ ఉంటే పేడ ముద్ద అంతా ఉంటే దాని మీద కాలు పెట్టలేక జొర్రంట జారి కింద పడి ఎల్లెలకబడ్డది. ఓమే వచ్చి లేపుదు రాండి. ఎవరు లేపుతారు? తిడితేవే నువ్వే. నేనేమన్నా ఎదురుగా, నేను లేపను కూడా లేపలే, నేను ఎందుకు లేపుతా పోయి నన్ను తిడితే. ఓమే వచ్చి లేపుదు రాయ, కింద పడ్డా వెనక బొక్కబడినట్టుంది. వాళ్ళందరూ నీకు ఎట్టనే కుదరాలే, ఆడ ఇంట్లో నుంచి తొంగి చూస్తా, నీకు అట్టనే కావాలే, పడితే పడ్డవులే, రక్తం వస్తే బాగుండు. ఓ పాస్టరయ్య నువ్వన్నారా అంటే నేను రాను అన్నా. నేను ఎందుకు పోతాను అని తిడితే. ఏమండి బైబిల్లో రాయబడినటువంటి మాట కేకేస్తుంది, ఓ పాస్టరయ్య నువ్వన్నారా అని అంటే నన్ను తిట్టినావు, నేను ఎందుకు పోతా దొంగ ముఖం దానా అన్న. ఓ పాస్టర్ నీకు దండం పెడతారా, నా చేతులు అట్టనే నీలక పైన రాయి అని అంటే పోనీలే అని చెప్పేసి దేవుని సేవకులం కదండి కాస్త కోపడ్డా. ఏమండి మనసులో కోపం ఉన్నా దేవుని ప్రేమ కదండి, పోయి గబా గబా ఎవరు రాలే, సోతావరు తొంగబడి ఇంట్లో నుంచి ఎవరు లేపకూడదు, దీన్ని దేవుడు లేపకూడదండి. పోయి నేనే పట్టుకొని చేయి లేపితే ట్రాన్స్ పాస్టర్ అయ్యా అంటుంది. ఏంటిది? ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా, ట్యాంక్స్ అని చెప్పని చేతకని కాకపోయి ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా అంటుంది. ట్రాన్స్ఫారం వద్దులే మా తల్లిగా నువ్వు ఇంట్లో ఏమో అని చెప్పి అది ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా అంటుంది. నీ ట్రాన్స్ఫారం వద్దు ఏమొద్దులేమ్మా ప్లెగ్గొద్దు, ఇంట్లో పో శుభ్రంగా. వెనకంతా పేడ. వాళ్ళ ఆయన ఇంటికి పోగా వాళ్ళ ఆయన చూసినంతసేపు చూసి కళ్ళు కనపడలేదే నీకు, ఏం గుడ్డిదానివా? వాళ్ళ ఆయనే పేడ కుప్ప పెట్టుకుని అది కనపడలేదు. ఏందయ్యా నాకు కనపడలేదు. ఎవరిని తిట్టినావు? ఎవరిని తిట్టినావు? సావుకుని. సావుకుని తిట్టినావు, తెలియట్లా. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నీ నోట శాపముతో కూడినటువంటి కపటమైనటువంటి విధానాలు రాకూడదు.